దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఎస్ఎఫ్ఐ గజ్వెల్ డివిజన్ కార్యదర్శి కోనేరు ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించాలని, పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గజ్వెల్ డివిజన్ కార్యదర్శి కోనేరు ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల న్యాయమైన హక్కులను పరిరక్షించాలని, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సమర్థమైన చర్యలు చేపట్టే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సుద్దాల వంశీ, డివిజన్ నాయకులు ప్రవీణ్, చరణ్, మహేష్, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గజ్వెల్ పట్టణంలోని అంబేద్కర్ స్టేజ్ కూడా నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న నీటి విద్యార్థులు ఏదైతే 23 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారో దాంట్లో అవకతవకలు జరిగి నీ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 15 మంది దాకా చనిపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించేసి ఈ నీటి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.